అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏమైనా మార్పులున్నాయని అనుకుంటున్నారా? ఫిల్మ్ ఇండస్ట్రీకి అరౌండ్ అప్పుడు నేనున్న టైంకి ఇప్పటికి ఇండస్ట్రీ ఎట్లానే ఉంది, పీపుల్ అట్లానే ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే గనక ఫ్యాన్స్ అప్పట్లో అరౌండ్ 98లో పెద్దన్నయ్య హిట్లర్ మూవీ 100 డేస్ ఫంక్షన్కి నేను జర్నలిస్ట్గా వెళ్ళి ఉన్నాను. వెళ్తే ఉదాహరణకి హిట్లర్ మూవీ ఒంగోలులో 100 డేస్ ఫంక్షన్ జరిగింది. మేము చెన్నై నుంచి వచ్చేసి కవర్ చేయడం కోసం అని చెప్పేసి వెళ్తే చాలామంది అభిమానులు బయట నుంచేసి మేము లోపలికి వెళ్తా బయటకు వస్తూ ఉంటే కనుక సార్ మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అని చెప్పేసి అని అప్పట్లో ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్ బేసే ఉండేది. అంటే ఓకే వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు అంతసేపైనా. ఇప్పుడు ఏంటి అప్పుడు 10% ఫ్యాన్ బేస్ ఉంటే గనక ఇప్పుడు 100% ఇంకా 200% ప్రతి ఒక్కళ్ళు సినిమా వాళ్ళంటే కనుక ఒక టైప్ ఆఫ్ ఇది అంటే తప్పు లేదు. కాకపోతే ఒకటేంటంటే నేను కళ్ళారా చూసింది సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళతో, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కామన్ పీపుల్, నార్మల్ పీపులే ప్రాక్టికల్‌గా. వాళ్ళతో కలిసి మనం స్పెండ్ చేస్తే గనక కొన్ని యాస్పెక్ట్స్‌లో వాళ్ళకంటే మనం బెటర్‌గా థింక్ చేస్తామని కూడా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మన హీరోయిజం అనేది స్క్రీన్ మీద ఈ విధంగా చూసిన తర్వాత సో వీళ్ళు మా హీరో చాలా గొప్ప అని ఇమాజినేషన్‌లోకి వెళ్ళిపోయేసి దీస్ పీపుల్ ఆర్ సింప్లీ నాట్ ఫోకసింగ్ ఆన్ దేర్ కెరీర్. నాకు అక్కడ చాలా పెయిన్‌ఫుల్ అనిపిస్తుంది. నేను ఆ తర్వాత కూడా ఇండస్ట్రీ నుంచేసి అంటే టెక్నాలజీలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు హీరో నాని ఇలా కొంతమందితో నేను కావాల్సిన కొంతమంది అడిగితే ఇంటర్వ్యూలు చేసి ఉన్నాను నేనే పర్సనల్‌గా. నేను అనుకున్నాను ఎట్లా మీరు మీ వీళ్ళ కోసం ఏదన్నా సంథింగ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటే గనక మీ ఫ్యాన్స్ కోసం మీరు అందరూ కలిసేసి ఒక సోషల్ కాజ్ కోసం చేయొచ్చు కదా అంటే గనక నాకు పెద్ద సాటిస్ఫాక్టరీ రెస్పాన్స్ అయితే రాలేదు. సో కాబట్టి ఇండస్ట్రీ అనేది అట్లానే ఉంది కానీ పీపుల్ అట్లానే ఉన్నారు కానీ ఫ్యాన్స్ మాత్రం ఎక్కడి నుంచి ఆకాశం నుంచి దిగి వచ్చిన వాళ్ళలాగా చూస్తూ ఉన్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే చూడండి తప్పేం లేదు. కానీ దానివల్ల ఏమవుతుందంటే మీరు మీరు కూడా ఆ హీరో కంటే 10 రెట్లు ఎదగలిగే శక్తి మీకుంది. సో వెన్ యూ ఫోకస్ ఆన్ యువర్ కెరీర్, వెన్ యూ ఫోకస్ ఆన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, సబ్జెక్ట్ వీటన్నిటి మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా యూ కెన్ డెవలప్. అదే అనిపించింది నాకు.